తూర్పుగోదావరి జిల్లా రాజానగరం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని బత్తుల బలరామకృష్ణ చెప్పారు. తాను ఒక సామాన్య రైతు బిడ్డనని తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర 3 రోజులు ఉంటుందని వెల్లడించారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు బత్తుల బలరామకృష్ణ. గెలిపించడం కోసం ఆ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, కార్యాచరణ ఏంటి, ఏం చేయాలనే దానికోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది. మా ఉమ్మడి అభ్యర్థి గుర్తు గాజు గ్లాస్ గుర్తుకి ఓటేయమని ఈ నియోజకవర్గ ప్రజలందరినీ అభ్యర్థించడం జరుగుతుంది. అలాగే మీరు ఇప్పటివరకు చూసిన విధంగా బత్తుల బలరామకృష్ణ గారు చేసినటువంటి కార్యక్రమాలు అయితే, ఆయన పేద ప్రజల మీద చూపించిన ప్రేమ అంకితాభావం అయితే, రేపు ఉమ్మడి అభ్యర్థిగా అధికారంలోకి వస్తే చేసే ప్రజాసేవ, సమస్యల పరిష్కారం, వాటిపైన పెట్టే దృష్టి, ఎంత అంకితాభావంతో పనిచేస్తారన్న దానికి ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలే నిదర్శనం. ఇక్కడ క్యాన్సర్ వ్యాధులు ఎక్కువైపోయినాయి. ప్లాస్టిక్ మయం అయిపోవడం వల్ల ప్రజలందరూ కూడా క్యాన్సర్ వ్యాధిని బారిన పడిపోయి భయంకరమైన క్యాన్సర్ జబ్బులతో జనాలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో దీనికి కారణమైనటువంటి పారిశుధ్యాన్ని పూర్తి స్థాయిలో మేము దాన్ని పూర్తి చేసి ఎక్కడ ఎలాంటి చెత్తా చెదారాలు పెరగకుండా డంపింగ్ యార్డులు పెట్టి డంపింగ్ యార్డులు రీసైక్లింగ్ సిస్టమ్ తీసుకొచ్చి మీ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఈ గ్రామాల్లో ఈ పారిశుధ్యాన్ని శుభ్రంగా స్వచ్ఛ రాజానగరం చేసి క్యాన్సర్ బారి నుండి కూడా ప్రజలను రక్షించాలనే ప్రణాళికతో ఉన్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే తాగునీటి సమస్య ఉంది. గోదావరి పక్కనే ఉన్నాం, కానీ గోదావరి పక్కన ఉన్న గొంతారిపోతున్న గుక్క నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. మేము ఇక్కడ గతంలో కూడా చాలా గ్రామాల్లో మంచినీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు చూసి మేము ధర్నాలు కూడా చేశాము. ఏదో డమ్మీ జీవో తీసుకొచ్చి చూపించారు, కానీ ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో ఈ యొక్క మంచినీటి వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఇప్పటికీ కూడా ఈరోజు చూస్తే కలవచెర్ల, మల్లంపూడి, కానవరం, రాజానగరం పరిసర ప్రాంతాల్లో మేము ఇప్పటికీ కూడా ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు సప్లై అనేది మేము చేస్తున్నాము. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నదాన్ని